ఈ సీన్ ఏంటంటే సీతమ్మ వారిని రాముడు అగ్నిప్రవేశం చేయమన్నాడా? ఇది చాలామందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. చాలామంది రాముడు వంకపెట్టుగా అంటారంటే నేను నిన్ను రాముడిలాగా అనుమానించను, రాముడిలాగా కష్టం పెట్టను అని చెప్పి ఈ ఒక్క సీన్‌ని పట్టుకొని రాముడు ఎన్ని మాటలు అన్నారంటే, ఈ సీన్ మీకు క్లారిఫై చేస్తాను ఏంటంటే, ఈ సీన్‌లో రాముడు అసలు సీతమ్మని అగ్నిప్రవేశం చేయమని ఎక్కడా కూడా అనలేదు. కానీ ఏంటంటే రాముడు సీతమ్మని కొన్ని అంటే అనుమానాస్పదంగా కొన్ని మాటలు అంటాడనమాట. ఇది కూడా ఎందుకో మీకు చెప్తాను లాస్ట్‌లోనే. సీతమ్మ ఈ మాటలు విని తట్టుకోలేక లక్ష్మణుడితో అంటుంది. లక్ష్మణ, నేను ఇంక ఈ మాటలు విని నేను తట్టుకోలేను నేను. నాకు చితి పేర్చు, నేను అగ్నిలో ప్రవేశిస్తాను. అగ్ని ఒకవేళ నన్ను కాల్చేస్తే నేను రాముడు అన్నట్టుగానే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. లేదు, నేను రాముడినే నిత్యం ప్రేమించి అతని పాదాలందే నా మనసు ఉంటే నేను ఈ అగ్నిలోంచి ఎలా వెళ్ళానో అలాగే బయటకు వస్తాను అని చెప్పి అంటుంది. అయితే లక్ష్మణుడు చితి పేరుస్తాడు. మొత్తం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? సీతమ్మ రాముడు మాటలు విని వాటికి ప్రూఫ్ చేసుకోవడానికి అగ్ని ప్రవేశానికి సీతమ్మే అగ్నిని పేర్చమంటుంది. మీకు క్లారిటీగా అర్థమైంది కదా? ఇంకొకటి ఇప్పుడు